జగన్ తల్లి తరచూ ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆమె ఆయన స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలు కూడా. మా అబ్బాయి ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారో తెలియదంటూ వాపోతారామె. అదే జగన్ చెల్లి షర్మిల ఇంకో అడుగు ముందుకేసి జగనన్నను తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేసి అరెస్టు చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ రెండు ప్రశ్నల్లే మళ్లీ మళ్లీ జనంలో లేవదీసి అక్కడి నుంచి సానుభూతి పొందేయాలన్న ఆ ఒక్క లక్ష్యమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కేంద్ర కాంగ్రెస్ టీడీపీలో కలిసి సిబిఐని తన ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఈ రోజు విచారణ అనే పేరుతో జైలు పాలు చేయడం జరిగింది. ఎందుకు జగన్ బాబు మీద ఇంత సాధింపులు జరిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆయన చేసిన తప్పు ఏంటి అని అడుగుతున్నాను నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. ఇక్కడ సూటి మాటను చెప్పుకోవాల్సి వస్తోంది. పీనల్ కోడ్, క్రిమినల్ కోడ్ల ప్రకారం ఏ వ్యక్తికైనా రిమాండ్ విధించడం యాంత్రికంగా జరిగిపోదు. ఒక మ్యాజిస్ట్రేట్ లేదా జడ్జి అంత సులువుగా నిందితుడికి రిమాండ్ విధించరన్న విషయాన్ని గట్టిగా చెప్పడమే ఇక్కడ మన ఉద్దేశం. ఎవరినైనా సరే పోలీసులు కోర్టులో రిమాండ్ కోరాలంటే అందుకు తగిన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆ జడ్జిని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక అటువంటి ఆధారాలు మాత్రమే రిమాండ్ విధించడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలుగా సరిపోతాయని ధృవీకరించుకున్న తర్వాతే జడ్జి తన తీర్పునిస్తారు. ఇక్కడ జగన్ విషయంలో రిమాండ్ కోరిన సిబిఐ గురించి ముందుగా ఓ మాట చెప్పుకోవాలి. హైకోర్టు సుమోటోగా స్వీకరించిన జగన్ అక్రమాస్తుల కేసులో అక్కడ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. కేసును స్వీకరించిన సిబిఐ తిరిగి తమ ప్రాథమిక దర్యాప్తు జరిపి తమ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పూర్తి దర్యాప్తు జరపడానికి తమకు మరింత సమయం అవసరమవుతుందని, ఈలోపు అతన్ని విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. అందుకు కోర్టు అనుమతినిచ్చింది కూడా. పరిమితమైన గంటలు, పరిమితమైన రోజులకు మాత్రమే ఇచ్చిన ఈ కస్టడీ ముగిసిన తర్వాత జగన్ను ఇక రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించాల్సిందిగా అదే కోర్టు తీర్పునిచ్చింది. జైల్లో తమ కొడుకును అక్రమంగా, కుట్రపూరితంగా పెట్టారంటూ జనాల్లోకి వెళ్లి అటు విజయమ్మ, ఇటు షర్మిలలతో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదనలకు, వ్యాఖ్యలకు అర్థం లేదని వివరించడానికే ఇన్ని వివరాల్ని పూసగుచ్చినట్లు చెప్పాల్సి వస్తోంది. ఇక తమ మీద అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారనే వాళ్ల వాదనలను కోర్టుకు విన్నవించుకుని బెయిల్ కోసమో ఇంకో రిలీఫ్ కోసమో కోరవచ్చు. సదరు వాదనల్ని విని తిరిగి కోర్టు తమ తీర్పుల్ని ఇవ్వచ్చు, ఇస్తాయి. అంతే తప్ప ఒక కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించి స్పష్టంగా ఇచ్చిన తీర్పును అవతలి పక్షాలకు దురుద్దేశాలను అంటగట్టి ఆపాదిస్తే అది కోర్టు తీర్పును అగౌరవించడమే కాకుండా ఒక్కోసారి అదే ధర్మాసనపు తీర్పును ధిక్కరించడంగా కూడా మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ జగన్ తన మీద వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలకు ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాననే విధంగా వ్యవహరిస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఆలోచనల్నే ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహజంగానే పార్టీ వాళ్లు కూడా అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. దీంట్లో ఆ పార్టీని సాంకేతికంగా తప్పు పట్టాల్సింది ఏమీ లేకపోయినా నైతికంగా మాత్రం తప్పేనని చెప్పక తప్పదు. ఒక కేసులో, అది కూడా కీలకమైన అక్రమార్జనల కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత అటువంటి వ్యక్తి నైతికంగా ప్రజా జీవితంలో అనర్హుడవుతాడు. గతంలో తమ మీద కోర్టుల్లో డజన్ల సంఖ్యలో కేసులున్నా వాటి నేపథ్యంలో రిమాండ్ ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్న, రాజకీయాల్లో మాత్రం చెలరేగిపోయి జనం నుంచి మద్దతు పొంది మంత్రులైన వాళ్లు లేకపోలేదు. అంటే జైలు నుంచి జనంలోకి వెళ్లడాన్ని ఈ వ్యవస్థ అనుమతిస్తోందని చెప్పి తీరాల్సిందే. కోర్టులో నేరస్తుడని రుజువు కాకుండా ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అటువంటి హక్కును ఎన్నికల కమిషన్ సైతం ఒప్పేసుకుంటుంది. ఇక్కడే ఎన్నికల చట్టాల్ని సవరించుకుని సంస్కరించుకోవాలన్న ప్రగతి కాముకల డిమాండ్లు వినిపించేది. ఒక నేరస్తుడికి ఇంకో నిందితుడికి మధ్యన నిలబడ్డ సన్నటి తెరే మన చట్టసభల స్వరూప స్వభావాల్ని మార్చిపారేస్తున్నాయి.
ఇదొక జగన్ విషయానికి మాత్రమే అన్వయించే ప్రయత్నం కాదు. శిబు సోరెన్ వంటి వాళ్ళ దగ్గర నుంచి బీహార్లోని జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఎన్నో ఏళ్ల నుంచి పడున్న నిందితులు కూడా పార్లమెంటులోనూ అటు అసెంబ్లీల్లోనూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంట్రీలు ఇచ్చుకుంటున్నారు. మంత్రులుగా సైతం మారి వివిఐపి వ్యక్తులుగా సమాజంలో చలామణి అయిపోతున్నారు. శిక్ష పడనంత కాలం ఒక వ్యక్తి మరకపడ్డ నిందితుడే తప్ప నేరస్తుడు కాడనే ఒకే ఒక చిన్ని మెలిక ఇక్కడ కోట్లాది ప్రజల తలరాతల్ని రాయించి పారేస్తోంది. సంవత్సరాలకు సంవత్సరాలు పట్టే దర్యాప్తులు, వాటి నుంచి కోర్టులిచ్చే బెయిళ్లు కూడా తీక్షణంగా తీవ్రంగా గమనించి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారిపోతుందనేది నిర్వివాదాంశం. ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, సమాజానికి చెడు సందేశాలు వెళ్లిపోతాయి. ఒక నిందితుడిని నేరస్తుడిగా తీర్పు చెప్పడానికి కోర్టులు తీసుకునే సమయాన్ని వాళ్ళ పరిభాషల్లో ఏమని చెప్పుకున్నా అటువంటి సమయంలో జరిగిపోయే అన్యాయం అంతా ఇంతా కాదు. ఈ అంతా ఇంత అనే మాటల బరువెంతో కోట్లాది రూపాయల కుంభకోణాల మొత్తాల రూపంలో మన కళ్లదుటే కనిపిస్తున్నాయి. అదే రేపటి ఎన్నికలకు వాళ్ళ పెట్టుబడులుగా మారిపోతున్నాయి. ఇలా మారిపోవడం, జరిగిపోవడం మన దేశంలో ఇప్పుడే మొదలవ్వలేదు, ఇక్కడే ఆగిపోదు కూడా. దర్యాప్తులు సత్వరం అవ్వాలి, కోర్టు తీర్పులు సమయానుకూలంగా రావాలి. అలా కాకుండా ఇప్పుడు కోర్టు అల్మారాల్లో ఉన్న 2,75,00,000 కేసుల్లో ఇది కూడా ఒకటైపోతే మాత్రం జనం నోట్లో మట్టే. వాళ్ళ కొరిగేది చాలా ఖరీదైన అన్యాయం, అతి ఖరీదైన ఆలస్యం కూడా. Justice delayed is justice denied.